హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 72వ భాగం. సూర్యవంశ రాజుల చరిత్ర. శ్రీ మహావిష్ణువు తన యోగ నిద్రను వీడి సృష్టి ఆరంభించాలి అని సంకల్పించాడు. ఆయన నాభి నుండి పద్మము ఉద్భవించింది. పద్మము నుండి పద్మ సంభవునిగా బ్రహ్మదేవుడు జన్మించాడు. నారాయణుడు సృష్టి కార్యం ప్రారంభించమని బ్రహ్మను ఆదేశించాడు. బ్రహ్మ కుడిచేతి బొటనవ్రేలు నుంచి దక్షుడు మానసపుత్రునిగా జన్మించాడు. దక్షుడు తన కుమార్తె అదితిని కశ్యపునికి ఇచ్చి వివాహము చేశాడు. కశ్యపునికి, అదితికి, జగత్తుకి శక్తి ప్రకాశము ఇచ్చే సూర్యుడు జన్మించాడు. సూర్యుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజ్ఞాదేవిని వివాహము చేసుకున్నాడు. వీరికి వైవస్వతుడు పుత్రుడిగా జన్మించాడు. వైవస్వతుడు ప్రస్తుత 7వ మన్వంతరానికి మనువుగా ఉన్నాడు. వైవస్వతునికి ఇక్ష్వాకుడు, నృగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నభగుడు, ప్రాంశుడు, నేదిష్ఠుడు, కరుషుడు, వృషధ్రుడు అనే 10 మంది కుమారులు జన్మించారు. ఈ 10 మందికి జన్మించిన సంతానం శాఖోపశాఖలుగా విస్తరించి సూర్యవంశముగా వృద్ధి చెందింది. వైవస్వతుడి పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడి పేరుతో ఇక్ష్వాకు వంశం జగత్ ప్రసిద్ధి చెందింది. శ్రీరామచంద్రుడు ఇక్ష్వాకు వంశములోనే జన్మించాడు. ఇక్ష్వాకుడికి 100 కుమారులు జన్మించారు. వీరిలో 50 మంది ఉత్తర భారతానికి రాజ్యాలు స్థాపించుకోగా 48 మంది దక్షిణ భారతానికి వెళ్ళి రాజ్యాలు ఏర్పరచుకున్నారు. పెద్ద కుమారులు 2 తండ్రి ఇక్ష్వాకుని వద్ద ఉండిపోయారు. ఒకసారి ఇక్ష్వాకుడు పితృదేవతలకు శ్రాద్ధకర్మ చేయాలని నిశ్చయించి పెద్ద కుమారుడైన వికుక్షిని అడవికి వెళ్ళి కుందేళ్ల మాంసం తెమ్మన్నాడు. అడవికి వెళ్ళి వేటాడి కుందేళ్ల మాంసం తెస్తున్న వికుక్షికి బాగా ఆకలి వేసింది. ఆకలి బాధ ఎక్కువసేపు ఓర్చుకోలేక తెస్తున్న కుందేళ్ల మాంసములో కొంత అగ్నితో వండుకొని తినేశాడు. మిగిలిన మాంసాన్ని తండ్రి ఇక్ష్వాకునికి తెచ్చి ఇచ్చాడు. శ్రాద్ధకర్మలు చేయిస్తున్న కులగురువు వశిష్ఠుడు వికుక్షి తెచ్చిన మాంసము చూసి అది వికుక్షి తినగా మిగిలిన మాంసమని గ్రహించాడు. ఎంగిలి చేయబడిన మాంసము శ్రాద్ధకర్మకు పనికిరాదని బయట పారవేయమన్నాడు. పితృశ్రాద్ధకర్మలో అపచారము కలిగినందుకు ప్రతిచర్యగా వికుక్షుని అడవిలో కుందేలు మాంసం భక్షిస్తూ శశాదుడిగా జీవించమని శపించాడు. అడవికి వెళ్ళి శశాదుడిగా మారిన వికుక్షి ప్రాయశ్చిత్తంగా అనేక పుణ్యకార్యాలు చేసి ధర్మనిరతుడు అయ్యాడు. ఆశ్రమ జీవితము గడుపుతూ యాగాలు చేసి రాజర్షి అయ్యాడు. దోషము నుండి విముక్తి పొందాడు. తెలుసుకున్న కులగురువు వశిష్ఠుడు వికుక్షుని అడవి నుంచి రప్పించి ఇక్ష్వాకుని తరువాత రాజుగా పట్టాభిషేకం చేశాడు. జనరంజక పాలన చేస్తూ శశాదుడు పేరు ప్రఖ్యాతులు పొందాడు. శశాదుని తర్వాత శశాదుని కుమారుడు పురంజయుడు రాజైనాడు. ఆ సమయములో జరిగిన దేవ దానవ యుద్ధములో దేవతలు పరాజితులైనారు. దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని తమకు సహాయం చేయమని ప్రార్థించారు. శ్రీహరి వారితో ఇక్ష్వాకు వంశములో నా అంశముతో పురంజయుడు అనే రాజు జన్మించి రాజ్యం చేస్తున్నాడు. అతనిని ప్రార్థించి మీ తరఫున దానవులతో యుద్ధము చేయమని అర్థించండి, తప్పక విజయం లభిస్తుంది అని ఉపాయం చెప్పాడు. దేవతలు పురంజయుని దగ్గరకు వెళ్ళి తమ తరపున దానవులతో యుద్ధము చేయమని అర్థించారు. పురంజయుడు శతయాగాలు చేసి ఇంద్ర పదవి పొందిన ఇంద్రుడు నన్ను భుజాల మీద మోసుకుని యుద్ధరంగానికి తీసుకుని వెళితే నేను యుద్ధము చేస్తాను అని షరతు పెట్టాడు. ఇంద్రుడు అంగీకరించి వృషభంగా మారాడు. వృషభాన్ని అధిరోహించి పురంజయుడు దానవుల మీద యుద్ధానికి వెళ్ళి వారిని జయించి సంహరించి దేవతలకు విజయం చేకూర్చాడు. వృషభ రూపము దాల్చిన ఇంద్రుని కుకుత్సాలాన్ని అంటే వీపు ఎక్కి పురంజయుడు యుద్ధము చేశాడు. కనుక అతనికి కకుత్సుడు అని పేరు వచ్చింది. ఇతని వంశం కాకుత్స వంశం అయింది.
కకుత్సుని మనవడు పృథు చక్రవర్తి. ఇతడు భూమిని గోవుగా చేసి క్షీరముగా భూసారాన్ని పిండి ప్రవహింపచేసి ఎండిపోయిన భూములను సస్యశ్యామలం చేశాడు. భూమికి ఇతని నామముతో పృథ్వీ అని పేరు వచ్చింది. పృథు చక్రవర్తి మనవుడు యవనాశ్వుడు. యవనాశ్వుడి ముని మనవడు కువలాశ్వుడు. కువలాశ్వునికి 21,000 మంది పుత్రులు జన్మించారు. ఆ సమయములో దుందుడు అనే రాక్షసుడు ఉత్తంక మహామునికి తపోభంగము చేసి మునులు ఆశ్రమాలలో చేసే యజ్ఞ యాగాదుల భగ్నము చేస్తూ భూమి లోపల దాక్కునేవాడు. ఉత్తంక మహాముని విజ్ఞప్తిపై కువలాశ్వుడు తన 21,000 పుత్రులతో దుందుడు అతని రాక్షస సేనలపై దండెత్తి యుద్ధం చేశాడు. దుందుని సంహరించి దుందుమారుడు అని పేరు పొందాడు. కాని ఆ యుద్ధములో దృఢాశ్వుడు అనే కుమారుడు తప్ప కువలాశ్వుని 21,000 మంది పుత్రులు మరణించారు. దృఢాశ్వుడు తండ్రి తర్వాత రాజ్యాధికారం చేపట్టాడు. దృఢాశ్వునికి యవనాశ్వుడు అనే కుమారుడు జన్మించాడు. యవనాశ్వుడు మహావీరుడు. ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ చేసి ప్రజారంగకంగా పాలన చేశాడు. చాలా కాలం యవనాశ్వునికి సంతానం కలుగకపోవడంతో మునులు అతని చేత పుత్రకామేష్టి యాగం చేయించారు. యాగం పరిసమాప్తికి ముందు రోజు రాత్రి యాగమంతా జలాలను బంగారు కలశములో వేదికపై నుంచి యాగశాలలోనే నిద్రించారు. యజ్ఞం పరిసమాప్తి అయిన తర్వాత ఆ మంత్ర జలాలను మహారాణి స్వీకరిస్తే పుత్రుడు జన్మిస్తాడు. యవనాశ్వుడు కూడా మునులతో పాటు ఆ రాత్రి యాగశాలలో నిద్రించాడు. అర్ధరాత్రి యవనాశ్వునికి దప్పిక కలిగి మెలకువ వచ్చింది. నోరెండిపోవడంతో చీకటిలో మంచినీరు అనుకుని వేదిక మీద ఉంచిన కలశములోని మంత్ర జలాలు త్రాగి దప్పిక తీర్చుకొని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే కలశములో మంత్రజలం లేకపోవడం గమనించి మునులు ఈ మంత్రజలం మహారాణిగారు త్రాగితే పిల్లలు పుట్టి ఉండేవారు అని చెప్పి యాగం వ్యర్థం అయిందని బాధపడ్డారు. యవనాశ్వునికి రాత్రి తాను దప్పికతో అదే మంత్రజలం త్రాగి ఉంటాను అని జ్ఞప్తి తెచ్చుకొని మునులకు ఆ విషయం చెప్పాడు. విన్న మునులు, రాజా, యాగ మంత్రజలం మహిమాన్వితమైనవి. మీరు త్రాగిన ఫలితంగా మీకు గర్భము వచ్చి పుత్రుడు పుడతాడు. కాని జనన సమయములో మీరు ప్రాణాలు కోల్పోవచ్చును అని హెచ్చరించారు. పుత్రుడు పుడతాడన్న ఆనందములో చనిపోతాడన్న విషయాన్ని యవనాశ్వుడు లెక్క చేయలేదు. యవనాశ్వుడు గర్భము ధరించాడు. నవమాసాలు నిండిన తరువాత అతని ఉదరపు దక్షిణ భాగాన్ని చీల్చుకొని కుమారుడు బయటకు వచ్చాడు. యవనాశ్వుడు మరణించాడు. యవనాశ్వుని భార్య భర్త దేహముతో చితిపై సహగమనం చేసింది. పుట్టిన పుత్రుడు తల్లి తండ్రి లేనివాడయ్యాడు. మునులు ఆ బాలుని పెంచడానికి తగిన దాది కోసం వెతుకుతుంటే ఇంద్రుడు ప్రత్యక్షమై శిశు పోషణ భారాన్ని తాను స్వీకరిస్తానంటూ మాంధాస్యతి అని అన్నాడు. మునులు ఆ బాలునికి మాంధాత అని పేరు పెట్టి ఇంద్రునికి అప్పగించారు. ఇంద్రుడు బాలుని ఆకలి తీర్చడానికి తన చూపుడు వ్రేలు శిశువు నోటిలో ఉంచి అమృతాన్ని శ్రవింపచేశాడు. అమృత పానము వలన మాంధాత మహాబలవంతుడై భూమిని పాలించి మాంధాత చక్రవర్తి అయ్యాడు. మాంధాతకు పురుకుత్సుడు, అంబరీషుడు, ముచికుందుడు అనే కుమారులు జన్మించారు. విష్ణు భక్తులైన వీరు ధర్మబద్ధంగా పరిపాలన చేసి వైకుంఠము చేరి విష్ణు సన్నిధి పొందారు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.